నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. ప్రధానమైనటువంటి పార్టీలు వాళ్ళ ప్రచారంలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. సో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వాళ్ళ నాన్న కావచ్చు, ఆ కుటుంబం ఇదంతా కూడా రౌడీ షీటర్ల కుటుంబం. రౌడీ షీటర్లని గెలిపించకూడదు, వాళ్ళని ఇంటికే పరిమితం చేయాలంటూ మన ఒక కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, బహిరంగంగా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. వీటితో పాటు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కవిత సైతం కూడా నిన్న కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేసింది. రిజర్వేషన్ల విషయంలో 42% రిజర్వేషన్లు కావాలంటే మరి ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. సో వీటన్నిటిపై డిస్కషన్ చేద్దాం. మనతో పాటు రాజా యాదవ్ గారు బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ముందుగా జూబ్లీహిల్స్ నుంచే స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్లో ఎట్లా ఉంది పరిస్థితి? మీరు బీజేపీ పార్టీ ఒరిజినల్గా చెప్పాల్సింది, బీజేపీ పార్టీ ఏ స్థానానికి పరిమితం అవుతుంది, దాంట్లో ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీరు భావిస్తా ఉన్నారు? ఒక్కటేనండి, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలలో ఇప్పుడు బీసీ నినాదం మోతం అవుతుంది. బీసీ నినాదం మోతం అవుతుంది. ఇటువంటి టైంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు అగ్రవర్ణాలకు ఇచ్చింది. ఇది ఒక ఎదురీత వీళ్ళకు. ఓకే, అగ్రవర్ణాలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పతనావస్థలన్నది, పరిపాలన పతనావస్థలన్నది. కానీ వాళ్ళకి ఏకైక వరం బీసీ నినాదం. వాళ్ళు 42% వీళ్ళకు ప్రజలకు ఇచ్చినట్టు అది చెల్లందే నినాదం. అవును. కానీ క్యాండిడేట్ వాళ్ళకు బీసీ క్యాండిడేట్, అలా యాదవ్ క్యాండిడేట్ 60,000 ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న క్యాండిడేటు. పోతే ఎంఐఎంలో ఇదివరకు ఆయన పోటీ చేసిన విధానం పోతే ఇవాళ ఎంఐఎం క్యాండిడేట్లు ఎక్కువ. ఇది ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ పాయింట్. ఓకే. ఇక బీఆర్ఎస్ క్యాండిడేచర్ ఏంటిదో నాకు తెలియదు పెద్దగా. కానీ క్యాండిడేచర్ ఆయన భార్యను ఒక భార్య అనే చెలామని తప్ప ఇక మిగతా ఎలిజిబిలిటీస్ ఏం కనిపిస్తలేవు. ఓకే, మిగతా ఎలిజిబిలిటీస్ ఏం కనిపిస్తలేవు. మళ్ళీ ఆ భార్య కాడ రెండో భార్య అనేటువంటిది కొంటితనం, చిన్న బాబు కొంటితనమే. ఓకే. ఇటువంటి అప్పుడు అన్ని లెక్క పెడతారు. పోతే కేటీఆర్ మాట్లాడే విధానంలో చాలా పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రౌడీలు అంటాడు, వాళ్ళను రౌడీలు అంటాను. మాదేమో పూజ కక్కెర్రాదు పువ్వు అంటాడు. పూజ కక్కెర్రాని పువ్వు అనో దీన్ని అంటాడు. దీన్ని అంటే మీ పార్టీని? మా పార్టీ. అదేమో రౌడీల పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు పూజ కక్కెర్రా అని పువ్వు అయితే 18 రాష్ట్రాలలో పరిపాలన ఉండరా? ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి అవుతాడా పూజ కక్కెర్రా అని పువ్వు అయితే? నువ్వు ఎక్కడున్నావు? నీ అడ్రస్ ఎక్కడ? నీ పార్లమెంట్లో నీ అడ్రస్ ఏంది? అసెంబ్లీ నీ అడ్రస్లో 10 మంది అసెంబ్లీ మెంబర్లు ఎక్కడున్నారు? నీ ఇంట్లో షిక్ ఏంటిది? నీ చెల్లె షిక్కే తెంపలు నేను. నువ్వు ఏటరాయి తీయనోడట, కూటరాయి తీయనోడట, ఏట్ల రాయి తీస్తానని పెగ్గలు కొట్టినట్టున్నది నీ ముంచట. ఇప్పుడు నీ చెల్లె పంచాయతీ ఏంటిది? మీ బావని అవినీతి పరుడు అంటాంది. ఆమె నోరు మూయించలేకపోతావు, మీ బావతో సమాధానం చెప్పించలేకపోతాను. అటువంటిది వీళ్ళని రౌడీలు అంటాను. ఏం రౌడీలు? ఈ ఛాయకాడ రౌడీజం అంట. ఛాయకాడ తాగి పైసలు ఇయ్యరట, టిఫిన్ చేసి పైసలు ఇయ్యరట. ఇది రౌడీజం అని చెప్తాను. మరి ఆ రౌడీ మనకు ప్రచార రథం కొనిచ్చినాడు, ఆ రౌడీ పైసలు మనకు ఎట్లా చెల్లినాయి? మనకు ప్రచార రథం కొనిచ్చిన రోజు ఆ రౌడీ పైసలు మనకి ఎట్లా చెల్లినాయి? మరి ప్రత్యక్ష సాక్షి. నేను ప్రత్యక్ష సాక్షి. రథానికి నేను ప్రత్యక్ష సాక్షి. ఆ కలర్ వేయించిన కలరు, ఆ మైక్ సెట్, నా డ్రైవర్ మనకు దిక్కులేడే, మనం ఎంబడచ్చడానికి దిక్కులేడే. నువ్వు అమెరికాలో కాలిపోయావు, నువ్వు అమెరికాలో ఉన్నోనివి ఇవన్నీ మాట్లాడుతున్నావు. మీ నాయన చరిత్ర తెలుసా నీకు? మీరు చెప్తేనే దానికి అందంగా ఉంటుంది. నాయన చరిత్ర కేటీఆర్ కు తెలుసా? ఏంటిదో చెప్పరు కదా మీరు. ఆయన దుబాయ్ శేఖర్,
దుబాయ్ శేఖర్ ఆయన ఒక దుబాయ్కి పంపుతానని అనేక మంది దగ్గర పైసలు తీసుకునేది. ఆ పైసలు జమ చేసిన వాళ్ళకి దాని కమిషన్ ఎవరిని దుబాయ్కి పంపలే. ఎటు పంపించింది మరి? బాంబాయికి పంపిండు, అది దుబాయ్ అన్నాడు. మరి అటువంటి వాడు మీ నాయన పేరేంది? దుబాయ్ శేఖర్. ఆయన కాలం కలిసి వచ్చింది, తెలంగాణ ఉద్యమం కలిసి వచ్చింది, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, మీరు శ్రీమంతులు అయిండు. మీరున్నారా అన్న అప్పుడు దుబాయ్కి? దుబాయ్ అప్పుడు నేను లేను, పేరిన్నా దుబాయ్ అప్పుడు నేను లేను. 2001లో నేను వచ్చిన ఈయన దగ్గరికి. ఓకే, 2001లో ఫస్ట్ ఈ తెలంగాణ యావతోటి వచ్చిన మా వెంకయ్య నాయుడు చేయబట్టి, మా వెంకయ్య నాయుడు పురుషార్థం చేయబట్టి నేను ఇలా వచ్చి. మరి వీళ్ళు దుబాయ్ అని చెప్పేసి పైసలు తీసుకొని పాస్పోర్ట్లు ఇవి అవి ఇప్పిస్తాను. ఇది మీ నాయన చరిత్ర తెలుసుకోవాలి కదా. చిన్న శ్రీశైలం చరిత్ర చెప్పే ముందట ఎవడైనా విమర్శించే ముందట నేనే విమర్శిస్తాను. నా చరిత్ర నేను తెలుసుకోవాలి కదా. నేను ఏడ పుట్టినా, ఏడ పెరిగినా, నేను ఇక్కడ సంపాదించుకున్నా, నేను నా బతికేంది, నా భాగ్యం ఏందని చెప్పినప్పుడే కదా నేను కేసీఆర్ని విమర్శించే అవకాశం, అధికారం ఉంటుంది. నాకేమి లేదయా, కానీ నికారసైన న్యాయంగా బతికినా. నేను న్యాయంగా బతికినా అని చెప్తాను. నేను న్యాయంగా బతికినా. నువ్వు చెప్తావా? మా నాయన న్యాయంగా బతికినా నువ్వు చెప్పగలుగుతావా? మా నాయన న్యాయంగా బతికిండు, సాటుమూలలు నిలిపియలేదని చెప్పగలుగుతావా? మీ తండ్రి దివాలా తీసిండు, ఆనాడు పెళ్లి చేసేందుకు పైసలు లేవని ఎవరు చెప్పిండు? కవితక్క చెప్పింది, నేను చెప్తలేను. మరి ఆ చిన్న శ్రీశైలం పైసలు మనకి కవిత పెళ్లికి ఎట్లా కరకొచ్చినాయి? రౌడీజం పైసలు. ఇవాళ వాళ్ళు ఛాయ్ తాగుతానో, టిఫిన్ చేస్తానో, ఎక్కడనో ఎగబెట్టిపోతారు వాళ్ళు రౌడీలు అని చెప్తానవే. ఛాయ్ టిఫిన్ ఎంత? నీ చెల్లె పెళ్లికి పైసలు ఇచ్చింది ఎంత? మనకు అనేక సార్లు ఉద్యమ టైంలో పైసలు ఇచ్చిన ఎన్ని పైసలు, ఇవన్నీ చెల్లినాడు. మనకి ఇదెందుకు తెలుస్తుంది? నువ్వు నీ నోటా ఈ మాట రావచ్చునా? నీ నోటాకి ఈ మాట రావచ్చునా? ఎందుకు మరి ఈ అంశాన్ని ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు? రౌడీలు ఒకవేళ కనుక జూబ్లీహిల్స్లో గెలిచినట్టయితే రౌడీజం ఎక్కువైపోతుంది, ఎవరు బిజినెస్ కూడా చేసుకోలేరు, ఎవరు ఓటర్లు కూడా నడుపుకోలేరు, కాబట్టి బీఆర్ఎస్ ని గెలిపించాలని ఈ అస్త్రాన్ని. మీరు బీఆర్ఎస్ పార్టీ నువ్వు మున్సిపల్ శాఖ మార్చున్నావు కదా. మున్సిపల్ శాఖ మార్చుని కాలంలో ఎన్ని భూములు కబ్జాలైనవి, ఎన్ని భూములు ధరణి ఎందుకు తీసుకొచ్చింది మీరు? ఎన్ని భూములు మీకేం కాలిపోయింది? ఇవాళ మీరు బతికడానికి అమెరికా పోయింది కదా. ఇవాళ మీ బతుకులు ఎట్లున్నాయి? అమెరికాలో ఉన్న వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? మీ బతుకులు ఎట్లున్నాయి? ఇవాళ మీ చెల్లె బతుకు ఎట్లున్నది? నీ బతుకు ఎట్లున్నది? మీకు ఎన్ని కిరాయిలు వస్తాయి లెక్క చెప్తారా? న్యాయంగా మాకు ఎన్ని కిరాయిలు వస్తాయి చెప్తారా? అది వరకు మీకు ఇల్లే లేదు కదా. మీకు ఇల్లు కట్టుడే కష్టమైంది కదా. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇసుక కుప్పలు ఉండేది కదా ఇంటి ముందట. గానాడు ఇల్లు కట్టుకుంటే మీకు కష్టమైన వాళ్ళు ఇవాళ ఎన్ని రూపాయలు మీకు కిరాయిలు వస్తాయో చెప్పండి. చట్టబద్ధంగా వైట్గా మీకు ఎన్ని కిరాయిలు వస్తాయో చెప్పు. నువ్వు అది చెప్పి మాట్లాడితే నీకేమైనా విలువ ఉంటుంది. ఒకటో పూజ కక్కెరాని పువ్వు అంటావు, ఇదో రౌడీలు అంటావు. నీదేంటిది? నీ పార్టీ ఏంటిది? మీ బతుకులేంటి? మీ ఇంట్లో పంచాయతీ నెంపుకోలేని మీ బతుకులేంటి? మీ నాయన ఇంత అంటాడు కదా, జూబ్లీహిల్స్ ప్రచారాన్ని పట్టుకరా చూద్దాం. పట్టుకరావా? ప్రచారానికి వచ్చి మాట్లాడవాను. నేను మాట్లాడతాను కదా, చిన్న శ్రీశైలం నాకు 5 పైసల బిల్ల ఇయ్యలేదని ఒకటి స్టేట్మెంట్ ఇయ్యాను. ఒకటి స్టేట్మెంట్ ఎక్కడ? ఫామ్ హౌస్ నుండి ఒక స్టేట్మెంట్ పంపను. కానీ కేసీఆర్ లెటర్ మీద ఉండాలి. కేసీఆర్ లెటర్ మీద చిన్న శ్రీశైలం నాకు 5 పైసల బిల్ల పంపలేదు, నాకు ప్రచార రథం కొనియలేదు, నా బిడ్డ పెళ్లికి పైసలు ఇవ్వలేదు. ఆయనకు మేయర్ టికెట్ ఇచ్చిండు, ఫస్ట్ మేయర్ టికెట్ ఇచ్చిండు చిన్న శ్రీశైలం అన్నాడు. కనిపించలే నీకు? మాట్లాడతాను కొంచెం. ఇప్పుడు 1 ఏళ్ళు మనిషి ముఖాన్ని చూపెడితే 4 ఏళ్ళు మన ముఖాన్ని చూపెడతాయి. మొత్తం నీ ఏళ్ళు నీకు చూపెడతానే ఇయ్యాల. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది ఓవరాల్? ఎట్లా అనిపిస్తుంది నీకు అక్కడ నియోజకవర్గం? ఓవరాల్ ఎవరు గెలిచినట్టుగా కనబడతా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఉంటుంది లడాయి.
బీజేపీ థర్డ్ ప్లేస్, బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నటువంటి మాట. ఆ, గతంలో వాళ్ళు ప్లేస్, గతంలో కూడా చెప్తారు. ప్లేస్ అంటున్నారు. వాళ్ళు చెప్తారు కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ముస్లిం ఓటరు పోలరైజేషన్ అవుతుంది కాంగ్రెస్, ఏది ఎంఐఎం సపోర్ట్ చేయబట్టి. ఓకే, హిందూ ఓటరు మాకు పోలరైజేషన్ అవుతాడు, హిందూ ఓటరు మా దిక్కు చూస్తాడు. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంఐఎం అటు ఉండదు కాబట్టి. ఈ ఓకే. రెండు పార్టీల మధ్యనే అయితే నీకు ముస్లింల ఓట్లు నీకు ఒక్క ఓటు కూడా పడదు. గతంలో ముస్లిం ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 7-8 వేల ఓట్లే వచ్చినాయి. అప్పుడు ఎంఐఎం పార్టీ సొంతంగా పోటీ చేసినా 7-8 వేల ఓట్లు వచ్చినాయి జూబ్లీహిల్స్ లో. అదే అందరు కూడా ఎంఐఎం పార్టీకి వేస్తారన్నటువంటి ఉద్దేశం ఉండదు కదా. నేను అట్లంటలేను. ఇప్పుడే ఇదే క్యాండిడేటు చిన్న శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్ ఎంఐఎంతో పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన 6,000తోనే 7,000తోనే ఓడిపోయాడు. అవును. ఇప్పుడు ఆయన ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటాడు. ఓకే, ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది. ముస్లింలు మా బీజేపీ కోట్లేరు. ముస్లింలు మా బీజేపీ కోట్ అయినప్పుడు హిందువులు మా దిక్కు ఖచ్చితంగా నిలబడతారు. ఓకే, నీ దిక్కు ఎవరు నిలబడతాడు అంటాను. నీది అగ్రవర్ణాలే, నీ క్యాండిడేట్ అగ్రవర్ణమే, మా క్యాండిడేట్ కూడా అగ్రవర్ణమే. మాకు అందించిన అవకాశం ఏంటంటే హిందూ ఓటు. ఓకే, నీకు హిందూ ఓటు వేస్తారా? ఇప్పుడు మేము ఓ పక్క ముస్లింల మధ్య హిందువుల మధ్య లడై వత్తుగా మారుతుంది. ఇక 4 వద్దులు పోతే అదే మారుతుంది. మారినప్పుడు హిందువులు మా దిక్కుంటారు, ముస్లింలు వాళ్ళు దిక్కుంటారు. మీ దిక్కు ఎవడు ఉంటాడు? మీ దిక్కు ఎవరు ఉండాలి అంటన్నా? ఏ క్యాండిడేట్ ఉండాలి? ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ పార్టీ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ లబ్ధిలా ఎంత కల్తీ ఏర్పడ్డది? నీ పార్టీలో ఎంత కల్తీ ఉన్నది? నీ పార్టీలో గడబేడు ఉన్నది కదా. మీ ఇంట్లోనే మీకు కుదురుతలేదు కదా, మీ పార్టీలో మీకు కుదురుతలేదు కదా. ఆమె ఇప్పుడు యాత్ర పెట్టుకునే మామూలు విషయం కాదు కదా. అవును, నేను యాత్ర తిరిగిన తర్వాత కేసీఆర్కు అప్పుడు నా సవాలేందో వినిపిస్తానంటాను. మీ కుటుంబం గట్టు ఉన్నాక ఇంకా మీది ఇంటి పార్టీ చేతిరి దాన్ని. టీఆర్ఎస్ వాల్యూ పడిపోయింది కదా, నువ్వు దాన్ని బీఆర్ఎస్ చేసినావు కదా. నువ్వు దాన్ని మళ్ళీ కుటుంబ పార్టీగా తీర్చిదిద్ది, నువ్వు దానికి వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకెవరన్నా బీసీ ఇదివరకు ఉన్నాక మసోనాచారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాను. ఇంకా వి ప్రకాష్ అని ఉంటాడు, ఆయన తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాను. వి ప్రకాష్ గారు తెలంగాణ నినాదాన్ని పురికి పుచ్చుకున్న నాయకుడు. మా జయశంకర్ సాబ్ ముఖ్యమైన అనుచర వర్గం. మీ నాయన ఆయన దగ్గర వేయండు, ఆయన మీ దగ్గర రాలే, వి ప్రకాష్ దగ్గరికి. ఇవన్నీ నీకు తెలివాయి కదా, ఈ పెంపర్లాడు తప్ప నీకేం తెలియదు కదా ఇదంతా. సో గెలిచే స్థితి వరకు వచ్చిందా ఇప్పుడు నవీన్ యాదవ్? అంటే నవీన్ యాదవ్ మధ్య బీజేపీ మధ్యన లడైంది. నవీన్ యాదవ్ మధ్య బీజేపీ మధ్యన లడైంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంఐఎం ఓట్లు 1,00,000కు పైన ఉన్నటువంటి ఓట్లు, దాంతోపాటు బీసీలు వాళ్ళు దాదాపుగా 60-70 వేల ఓట్లు ఉన్నటువంటి ఆడ యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఆడ ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 4 లక్షలు. సో ఎప్పుడు చూసినా 50% మాత్రమే, 50% అవుతుంది. దాంట్లో 2 లక్షలు వేసుకున్నప్పుడు కూడా సో అక్కడ నవీన్ యాదవ్కి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. మా వాళ్ళు మరి ఎంత దూరం పోతారా? మా పార్టీ బీజేపీ. మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ సపోర్ట్ చేస్తాను. అక్కడ మీ యాదవ సామాజిక వర్గం నుంచి నిలబడ్డటువంటి ఉన్నా కూడా నేను పార్టీ నినాదాన్ని కట్టుబడి ఉంటాను కదా. నేను మొదటి నుంచి కూడా పార్టీ నినాదాన్ని కట్టుబడి ఉన్నాను. నేను టీఆర్ఎస్లో పనిచేసిన రోజు 16 నాలుగు టీఆర్ఎస్ కోసం కష్టపడ్డా. నేను బీజేపీలో పనిచేసిన రోజు నేను బీజేపీ జెండా పట్టుకున్నాను. ఓకే, నేను ఇవాళ బీజేపీలో ఏం ఆశించి రాలేదు. నేనేమో అయితనని రాలేదు. ఒక బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలి, బీసీ ముఖ్యమంత్రిని చూడాలి అనే ఆశ తప్ప నాకు ఇంకేం. మీరు ఈ మధ్యలో నవీన్ యాదవ్ ఇంటికి పోయినట్టుగా కొన్ని మనం చూడడం జరిగింది. కొన్ని నవీన్ యాదవ్ వాళ్ళ ఆఫీస్కి పోయినమాట వాస్తవం. నవీన్ యాదవ్ వాళ్ళ ఆఫీస్కి పోయినమాట వాస్తవం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా మాకు బంధుత్వం ఉంది. అరే బాబు తొందరపడకుండి, ఏదన్నా ఉంటే ఊందాగా చేసుకోండి, అల్పత్వం మేము రావద్దు సుమా. ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు బలమైన రాజకీయ పార్టీలు. ఇప్పుడు మా బీజేపీ పార్టీ కూడా ఒక బలమైన పార్టీ. ఇక్కడ ఇప్పుడు మండగారు ఊళ్ళనే 25,000 ఓట్లు తెచ్చుకున్నది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు మెజారిటీ ఓట్లు వచ్చినాయి. కాబట్టి మీరు అల్పపడకుండా అని చెప్పేసారు. అంతే,
తొందరపడద్దు, మీ పోరగాళ్ళకి ఇట్లా ఇవ్వడం తొందరపడి చిక్కే అని చెప్పేసి. వెనక నుంచి ఏమన్నా నా సపోర్ట్ కూడా ఉంటుందని ఏమన్నా నా సపోర్ట్ ఏముంటే ఏమైతే నా వాయిస్ తప్ప ఏముండదు కదా. నా వాయిస్ తప్ప నాకు ఇక్కడ ఉండే పరిచయాలు అంత మాత్రమే. నా వాయిస్ ఉంటుంది. నా వాయిస్ ఉంటే ఎట్టుంటుంది? నా వాయిస్ ఇప్పుడు నేను మాట్లాడతాను, నా బీజేపీని ఏమన్నా తక్కువ చేసుకున్నాను. నా వాయిస్ తప్ప నాకు ఇంకేం బలం ఉండదు కదా. నా పార్టీని ఏమన్నా తక్కువ చేసుకున్నాను నేను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాకు టార్గెట్. టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది మాకు టార్గెట్. వాళ్ళ అవకతవకలు మాకు టార్గెట్. వాళ్ళ నాడు అన్నదేంది, వాళ్ళు చేసింది. ఎందుకు మరి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీని కదా టార్గెట్ చేయాల్సింది ఏదైనా ప్రతిపక్షం? ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే, ఎందుకు బీజేపీ? ఒకటేనండి, ఇక్కడ బీఆర్ఎస్ కనుక చెల్లని పైస అయితే రేపు వాళ్ళ పార్టీ ఉండదు. రేపు గనక బీఆర్ఎస్ పార్టీ ఈ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీద థర్డ్ పొజిషన్ పోయింది అనుకోండి, ఇవాళ పార్టీ ఉండదు, కుప్పకూలుతుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వేలు, ఆ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. అందుకనే మేము ఇప్పుడు టీఆర్ఎస్ని టార్గెట్ చేసుకోవాలి, మేము గెలిచే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు బీసీ నినాదం గురించి కానీ 42% సంబంధించిన రిజర్వేషన్ల పైన కానీ కవిత కొన్ని కామెంట్లు చేసింది. మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు రాష్ట్రంలో. ఇదంతా కాదు, వాళ్ళంతా కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ అంతా. అవసరమైనట్టయితే తెలంగాణలో గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. మరి నువ్వు బీసీ కంకణం కట్టుకున్నావు, నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేసినావు, అది ఆమోదింపజేసుకుంటలేవు. నువ్వు ఆమోదింపజేసుకొని నువ్వు ఇంకోళ్ళు సవాల్ విసిరితే నీకు కెపాసిటీ ఉన్నట్టుంటుంది. నీ కెపాసిటీకి ఎప్పుడు ఉండాలి? నువ్వు ఆచరించాలి. నువ్వు ఆచరించి నువ్వు రాజీనామా పెట్టిన ఉత్తుత్త రాజీనామా, ఆ ఉత్తుత్త రాజీనామాను ఆ స్పీకర్ దగ్గర పోయి ఆమోదింపజేసుకో. అప్పుడు మాట్లాడు. అప్పుడు మాట్లాడితే నీ మాటకు కొంచెం విలువ ఉంటుంది. ఆమె కూడా మీలాంటి ఉద్యమకారులను కూడా ప్రస్తావించింది. సరే, పేరు పెట్టకపోయినప్పుడు కూడా నేను బాధపడుతున్నా, నేను ఉద్యమకారులకు సరైనటువంటి గుర్తింపు దక్కలేదు, అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, నేను చింతిస్తున్నా, నేను బాధపడుతున్నా, నేను సంతోషం అన్నటువంటి మాట ఆమె కనీసం ఇప్పుడన్నా రియలైజేషన్ మాట మాట్లాడినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నా. ఆమెకు నా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నా. ఇది కూడా ఒక డ్రామా అంటారా, లేకపోతే రియల్ గా ఆమె డ్రామా కాకపోతే ఏంటిదండి? రియలైజ్ అయిందంటారా? రియలైజ్ అయితే ఆమె ఎప్పుడు రియలైజ్ కావాలి? పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు రియలైజేషన్ కావాలి. పార్లమెంట్ మెంబర్గా ఓడిపోయినాకనన్నా రియలైజేషన్ కావాలి. ఎందుకంటే నీ మీద గెలిచేయనే బీసీ ఆయన. ఇప్పుడు నువ్వు బీసీ నినాదం తీసుకుంటాను అనుకుంటున్నావు కదా, నీ మీద గెలిచేయనే బీసీ ఆయన. నీకు టికెట్ ఇస్తే నువ్వు నాకు అద్దు, నిలబడ్డోడు, నేను బీసీలకు కట్టుబడి ఉన్నా కాబట్టి నేను ఆ టికెట్ స్వీకరించాను, నేను పోటీ చేయనని అన్నాను. నువ్వు అన్నదాని మాటలు అనుకుంటూ తిరిగినావు కదా, నీకు ఏం విలువ ఉంటుంది? నీకు ఎట్లా విలువ ఉంటుంది? నువ్వు ఆనాటి నుంచి నువ్వు ముఠమాలే నిలబడకపోనుంటివి. ఇది నీకు ఆపోజిట్ నిలబడ్డానే ఎవలా అనేది నాకు తెలియదు. ఆనాటి నువ్వు ముఠమాలే నిలబడకపోనుంటి. నేను బీసీ నినాదం ఎత్తుకుంటా, నువ్వు ముఖ్యమంత్రిని దళితుని చేస్తానన్నావు, నువ్వు దళితుని చేయలేదని మీ నాయనని అడగనుంటివి, ప్రశ్నించనుంటివి. ఇప్పుడు మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడండి? ఆయన ఇప్పుడు ఆల్రెడీ చెల్లని పైసా అయినావు నువ్వు. ఇప్పుడు కవిత అనేది చెల్లని పైసా చేసింది తప్పే, నేనుగా నన్ను క్షమించుర్రిగా. ఇప్పటికైనా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను నెట్టేసి మెడలు బట్టి, కాబట్టి నన్ను ఆశీర్వదించండి. ఎట్లా ఆశీర్వదిస్తారు? దేనికి ఆశీర్వదించమంటాను? నీకేమన్నా బలం పొందుకుంటే ఈ బలాన్ని పట్టుకొని మళ్ళీ అక్కడికి పోతావా మీ నాయన దగ్గరికి? నువ్వు అంటనే ఉంటాయి, ఈ రాష్ట్రం అంతా తిరిగినాక నేనే ఈ నినాదం పట్టుకొని మళ్ళీ మన నాయన దగ్గరికి పోతాను. నువ్వు స్టేట్మెంట్లే ఇత్తివి. నేను మొత్తం తిరిగినాక నా బలాన్ని చూపెట్టుకుంటాను, మళ్ళీ పోతాను. మళ్ళీ బేరం అనుకుంటావా? మళ్ళీ పోయి నేను ఇదంతా తిరిగి వచ్చినా నా బలగం ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్తావా? నీ వెనకే వాళ్ళొస్తారు. అసలు కిరాయి సరుకు వస్తుంది అంతే. వాళ్ళే మళ్ళా సమావేశంలో కూర్చుంటారు, వాళ్ళే నినాదాలు ఇస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పార్టీలకి వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యమకారులు, వాళ్ళు ఎవరు కూడా నమ్మేటువంటి స్థితిలో లేరు కవితని. నేను ఉద్యమకారునే కదా. అవును, నేను ఒక ఉద్యమకారు. నేను ఖమ్మం జైల్లో ఉన్నోన్నే. అవును, నేను ఏకైక బీసీ మెంబరు ఆనాడు. నా మద్దతే ఉంటలేదా నీకు? ఇంకెవరి మద్దతు ఉంటుంది? నువ్వు ఈటల రాజేందర్ని ఉటకించినవు, నువ్వు మన ఎవరు మా విజయరామారావును ఉటకించి మాట్లాడినావు. మరి విజయరామారావును ఆనాడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వినవు? ఈటల రాజేందర్ను
పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. ఆనాడే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడే నువ్వు మరలబడి మాట్లాడినట్టు కదా. ఆనాడు నీకు విలువ ఉండు. ఆనాడు మాట్లాడితే అరే ఈటల రాజేందర్ 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఉద్యమం కోసం, 100 ఎకరాలు అమ్మి పెట్టిండు, ఆయన మీద సస్పెన్షన్ వెయిట్ అవుతాను, ఇది కరెక్ట్ కాదని నువ్వు అననుంటివి. అవును, విజయరామరావును కానప్పుడు నువ్వు అననుంటివి. నన్ను చైర్మన్ చేసి 1000 కోట్లు కొట్టిన రోజు 1000 కోట్లు కొడతాను అనవసరంగా రాజయ్య యాదవ్ ఉద్యమకారుడు ఆయన చైర్మన్ చేసిళ్ళు, ఆయన రాజ్యసభ మెంబర్ చేస్తానన్నారు, ఎందుకు చేసిళ్ళు? మాకు బడుగు లింగయ్య మన పార్టీలు లేకుండే, లింగయ్య పార్టీలు లేనోడిని తీసుకొచ్చి ఎట్లా చేసిళ్ళ నువ్వు విమర్శించనుంటివి. నేను మీ నాన్నని అడిగిన అనేక మందిని నువ్వు పార్లమెంట్ మెంబర్ రాజ్యసభ పంపుతావు, వాళ్ళు ఎవడు మన పార్టీ కాదని మీ తండ్రి నేను అడిగిన నిలదీసిన. నాకు ఇయ్యకు, ఎవరికన్నా ఉద్యమకారునికి అని మీ నాన్నకు చెప్పిన నేను. నువ్వేనా నన్ను అట్లా చెప్పినావా? ఇవాళ ఏం విలువ ఉంటుంది మీకు? నేను ఆ కృష్ణన్న కూడా విజ్ఞప్తి చేస్తాను. కృష్ణన్న అదృష్టవంతుడు. ఎట్లా బీసీ నినాదాన్ని పునికి పుచ్చుకొని తిరిగాడు, కష్టపడ్డాడు, చాలా బాధలో కూర్చాడు, బీసీ నినాదాన్ని కాపాడాడు. ఇవాళ 46 సంఘాలే ఉన్నాయి, మా 46 చాలానే ఉన్నాయి. వాళ్ళందరికీ నాయకత్వం వహించు నువ్వు. చేస్తుంది ఆయన ఆధ్వర్యంలో చాలా నాయకత్వం వహించు నువ్వు. ఎందుకంటే నీ అదృష్టవశాత్తు నేను ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిన చంద్రబాబు నాయుడు అన్నాడు, నీకు మెజార్టీ రాలేదు, నువ్వు అన్నాడు అసెంబ్లీ మెంబర్ అయినావు. దాని తర్వాత మరి ఏది వచ్చిందో ఏం కాదో నువ్వు రాజ్యసభ పోయినావు, రాజశేఖర రెడ్డి కొడుకు చేసావు. మళ్ళీ నీకు ఎందుకు వద్దనిపించిందో దాన్ని రాజీనామా చేసినావు, ఎందుకు వద్దనిపించిందో రాజీనామా చేసినావు. మళ్ళీ దాని తర్వాత మరి నువ్వు రాజ్యసభ ఏం కారణంగానో మళ్ళీ నిన్ను బీజేపీ రాజ్యసభ మెంబర్ అయినావు. నీకు ప్రధానమంత్రితో చనువు ఉంటుంది, మా ఓటోళ్ళకి చనువు ఉండదు. నువ్వు అమిత్ షా గారితో చనువు ఉంటుంది నీకు, నువ్వు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నావు. ఈ 42% మనకు ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వద్దన్నా కృష్ణ నీకు చెప్తాను నేను, మనకు జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వద్దు, మనకు చట్టసభలలో సీట్లు కావాలి, మనకు చట్టసభలలో సీట్లు రావాలి. ఆ నినాదాన్ని నువ్వు ఎత్తుకో, శభాష్ అంటారు నేను, నీకు ఆ కీర్తి ప్రతిష్ట దక్కుతుంది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి, ఒక బీసీ క్యాండిడేట్ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. మధ్యప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రి ఇవ్వాలి, హర్యానాకు బీసీ ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఎస్టీ ముఖ్యమంత్రి. ఇటువంటి వాళ్ళ కాలంలో ఇవన్నీ చేస్తాను కాబట్టి నువ్వు ఆ నినాదాన్ని ఎత్తుకో. ఒకవేళ నువ్వు నినాదాన్ని ఎత్తుకొని ప్రధానమంత్రి నీకు వినకపోతే ప్రపంచానికి చెప్పేందుకు నీ ఉన్న రాజ్యసభ సీటుకు నువ్వు యాదృచ్ఛికంగానే వచ్చింది, నీకు రాజ్యసభ సీటు యాదృచ్ఛికంగా వచ్చిన దానికి నువ్వు రాజీనామా పెట్టి నువ్వు సవాల్ విసురు, దాంతో బీసీ నినాదం లేస్తుంది. ఇవాళ ప్రజలలో గ్రామాలలో కూడా బీసీ నినాదం మిన్నంటుతుంది. కాబట్టి ఈ నినాదాన్ని పునికిపుచ్చుకో, ఈ బీసీ కీర్తిని నువ్వు ప్రతిష్టను నీకు చిన్న చిన్న బంధులో గీయో ఈ సర్పంచ్ల కోసం తలడియకు, నువ్వు పెట్టేది గా డిమాండ్ పెట్టు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి రాజ్యసభ నెంబర్ ఏమో అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన తెచ్చుకున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీలకు రాజయ్య యాదవ్ ఎందుకు డిమాండ్? నేనేమంటానంటే ఇక్కడున్న ఎంపీలకు సవాల్ ఆంధ్ర నుంచి కాదు, నువ్వు ఇక్కడ మాట్లాడతాను, ఇక్కడ నువ్వు ఆంధ్రాలో మాట్లాడతలేవు, ఈ మాట ఆంధ్రాలో మాట్లాడతలేవు, నువ్వు పుట్టి పెరిగిన గడ్డ ఇక్కడనే ఆ నినాదాన్ని అందుకున్నావు. ముఠవాళ్ళు మన పార్లమెంట్ మెంబర్లను జమకట్టు, ఒక దగ్గర తెచ్చే ప్రయత్నం చేయి, మన పార్లమెంట్ మెంబర్లను దగ్గర తెచ్చే ప్రయత్నం చేసి చట్టసభలో మన సీట్ల కోసం కొట్లాడు. వీళ్ళు కూడా రేవుకు రానప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి నువ్వు నేరుగా పో, మాటోడలు ఇంకా పట్టుకపో, బీసీ నాయకులు కదా వీళ్ళందరినీ పట్టుకపో, ఆ ధర్నా చౌకుల ధర్నా చేస్తావా? లేకపోతే నీ ఉన్న అరే నేను అన్నా మీరు ఇంటలేరు, నాకు మీరు 8 మంది పార్లమెంట్ మెంబర్లు నాకు ఇంటలేరు, నేను రాజీనామా పెడతాను, నేను రాజీనామా పెట్టి నేను కొట్లాడతా, మీరు రాజీనామా పెట్టి కొట్లాడతారా వట్టి కొట్లాడతారా అది మీ యొక్క విజ్ఞతకు నేను విడిచిపెడతాననే నినాదాన్ని ఎత్తుకుంటే మా కృష్ణన్న మంచి ఒక తొవ్వను ఒక బాట నేసినోడు అవుతాడు. ఆయన వయసుకు చాలా కష్టాలు పడ్డాడు. ఈ వయసులో ఆయన నినాదాన్ని ఎత్తుకొని మాట్లాడితే యావత్ భారతావనిలో ఆయన చలామణి అవుతాడు, ఒక హీరో అనిపించుకుంటాడని. చిరంజీవులు గారు కావచ్చు, బీసీల కోసం హక్కుల కోసం తిప్పలు పడతాను, అండ్ కృష్ణన్న కావచ్చు, మరొక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి మల్లన్న కావచ్చు,
ఎవరికి వేరు వాళ్ళు పోరాటం చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళే బీసీ సంఘాల్లో ఉన్నటువంటి నేతలే ఇప్పుడు తన్నుకున్నటువంటి సిచ్యువేషన్లోకి వచ్చింది వాళ్ళంతా కూడా. సో ఎందుకు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నది? సో వీళ్ళంతా వీళ్ళే తన్నుకున్నటువంటి వ్యవహారంకి వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ బీసీ నినాదాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అన్నటువంటి కొన్ని కామెంట్లు కూడా అగ్రకులాల నుంచి కూడా వస్తాయి. అగ్రకులాల నుంచి రావడం సహజం. ఎందుకంటే ఎవరికి ఇష్టం లేకున్నా, ఏ పార్టీకి ఇష్టం లేకున్నా మొన్న అందరూ బంద్లో పాల్గొన్నారు. అందరు బంద్లో పాల్గొనేటువంటి సిస్టమ్ అయితే వచ్చింది కదా. ఇది ప్రజా హృదయంలో దొరికినట్టు. ఇప్పుడు మల్లన్న కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు, వీళ్ళందరినీ ఒక్క తాటి మీద తెచ్చేటువంటి కెపాసిటీ నేను కిషన్ ఉన్నదని అనుకుంటాను. ఓకే, మల్లన్న కూడా సహకరించాలి. మల్లన్న కూడా ఆయన పార్టీ పెట్టిండు. ఆయన కూడా ఈ నినాదాన్ని పుణికిపుచ్చుకొని ముందడి పోవాల్సిన అవసరం మల్లన్న మీద కూడా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక పక్కన కేటీఆర్ కామెంట్ల పైన, కేసీఆర్ చేసినటువంటి ఆ కామెంట్ల పైన గట్టి కౌంటర్ అయితే రాజా యాదవ్ గారి దగ్గర నుంచి చూడడం జరిగింది. ఒక రౌడీ షీటర్ దగ్గర నుంచి, ఒకవేళ ఆ రోజే రౌడీ షీటర్ అనుకున్నట్టు ఏంటంటే ఆయన దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు, ఆ రోజు ప్రచార రథానికి డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు, ఆ ప్రచార రథానికి ఆయన ఖర్చు పెడుతుంటే ఎందుకు వద్దన్నట్టు, వద్దు అనలేదు అని చెప్పేసి కూడా ఆయన నిలదీస్తా ఉన్నాడు. మరొక పక్కన ఏదైతే ఆయన గతంలో చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి వ్యవహారాలని మరోసారి తెర మీదికి తీసుకురావడం జరిగింది రాజా యాదవ్ గారు. ఆయన ముంబైకి పంపిస్తా అని చెప్పేసి, దుబాయ్కి పంపిస్తా అని చెప్పేసి ముంబైకి పంపించి అక్కడ వదిలేసినటువంటి సంఘటన కూడా మరోసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం అయితే రాజా యాదవ్ గారు చేయడం జరిగింది. బీసీల కోసం కొట్లాడేటువంటి శక్తి ఖచ్చితంగా కూడా ఆర్ కృష్ణయ్య గారు ఇంకా భుజస్కంధాల పైన వేసుకొని అవసరమైనటువంటి ఏంటంటే మోదీని కూడా కలిసి ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు రాజకీయ రంగాల్లో కాదు, చట్టసభల్లో కావాలి, అలాగే విద్యా ఉద్యోగాలను సైతం కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.